హలో, ప్రైజ్ లార్డ్. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామములో సాయంకాల శుభములు మీకు తెలియజేస్తున్నాను. వీరందరూ ప్రభువులో ఆనందిస్తున్నారని, ప్రభువులో బలపరచబడుతూ విశ్వాసంలో ప్రభువును సంతోషపెట్టే వారిగా మీరు జీవిస్తున్నారని నేను నమ్ముతున్నాను. చిన్న ప్రార్థన చేసుకుని సెషన్ ప్రారంభించుకున్నాను. పరిశుద్ధ జీవగల తండ్రి, మీకు వందనాలు, కృతజ్ఞత, స్తుతులు, స్తోత్రాలు మేము చెల్లిస్తున్నాం తండ్రి. గడిచిన వారమంతా మీ సురక్షితం రెక్కల నీళ్ళు మూలు భద్రపరిచి మా జీవములకు ఆధారంగా ఉంటూ మమ్మల్ని నడిపిస్తున్న విధానం బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మీలో ఆనందించడానికి అనేకమైన కారణాలు మా జీవితంలో మీరు ఉంచారు. ఈరోజు మరొకసారి మీతో ధన్యకరమైన సమయాన్ని గడపాలని ఆశపడుతుండగా ఆయన మరొకసారి మీరు మీ సన్నిధి మాతో కూడా ఉంచండి. మీ వాక్య ధ్యానంలో మీరు మాకు తోడై నడిపించండి. మీ వాక్కును సూటిగా స్పష్టంగా మాకు తెలియపరచండి. మనసారా మీరు ఆరాధించుకునే భాగ్యాన్ని మీరు మాకు దయచండి. చివరి ప్రార్థన వరకు మీ సన్నిధి సమాధానం తోడై నడిపించమని మమ్మల్ని అందరినీ విధాయి లక్షణాస్థలంగా సమర్పించుకుంటూ ముందున్న సమయాన్ని మాకు దీవెనకరంగా మీకు మహిమకరంగా మలుచుకోమని మా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామములో అడిగి పెట్టుకుంటున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రైజ్ లార్డ్. కొద్ది నిమిషాలు ప్రభువుని స్తుతించి ఆయన నామమును కనపరుద్దాం. మార్పు చెందని దేవుడు శాశ్వత ప్రేమతో ప్రేమిస్తున్నాడు. హల్లెలూయా. ఈ మాట మనకు అర్థమైతే ఆయన ప్రేమను అనుభవిస్తున్న మనము మనసారా ప్రభువుని స్తుతించి కనపరిచి మహిమపరుద్దాం. హల్లెలూయా. యేసయ్య నీ ప్రేమకై వందనమయ్యా అని పాట పాడుతూ ప్రభుని స్తుతిద్దాం. చిన్న పాట, చిన్న కోరస్ ఇది. మోస్ట్ ఆఫ్ ది పీపుల్ మీకు చాలా మందికి తెలిసి ఉంటుంది. నాతో కలిసి మీరు ప్రభుని స్తుతించాలని మీకు మనం చేస్తున్నాం. యేసు నీ ప్రేమకే వందనం, 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 యేసు ప్రేమకే వందనం, యేసు నీ ప్రేమకే వందనం, యేసు నీ ప్రేమకే వందనం. మరణమైనను జీవమైన దూతలైన ప్రధానులైనను రాబోవునమైన అధికారులైనను ఎత్తైనా లోతైనా మరి ఏదైనాను ఈ సృష్టిలో యేసు నీ ప్రేమ నుండి నన్ను ఏది ఎడబాపనేరదని నేను నమ్మెదను, నే పాడెదను, ఉత్సాహించెదను నాకై చూపిన నీ ప్రేమకై, నీ శాశ్వత ప్రేమకు జీవితమంతా కృతజ్ఞుడను, నే కృతజ్ఞుడను, నే పాడెదను, ఉత్సాహించెదను నాకై చూపిన నీ ప్రేమకై, నీ శాశ్వత ప్రేమకు జీవితమంతా కృతజ్ఞుడను, కృతజ్ఞుడను. యేసు నీ ప్రేమకే వందనం. అందరూ పాడదాం. యేసు నీ ప్రేమకే వందనం, 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 యేసు నీ ప్రేమకే వందనం. మరణమైన
మేలులైనను ఎత్తైన లోతైన మరి ఏదైనను ఈ సృష్టంతటిలో యేసు నీ ప్రేమ నుండి నన్ను ఏది ఎడబాపనే కదని నేను నమ్మెదను నే పాడెదను ఉత్సాహించెదను నాకై చూపిన నీ ప్రేమకై నీ శాశ్వత ప్రేమకు జీవితమంత కృతజ్ఞుడను నే కృతజ్ఞుడను నే పాడెదను ఉత్సాహించెదను నాపై చూపిన నీ ప్రేమకై నీ శాశ్వత ప్రేమకు జీవితమంత కృతజ్ఞుడను కృతజ్ఞుడను యేసు నీ ప్రేమకే వందనం 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 యేసు నీ ప్రేమకే వందనం. నిండు హృదయంతో ఒకసారి దేవునికి కృతజ్ఞతాస్తుతులు తెలియజేద్దామా. ఆయన ప్రేమ నిరంతరము నిలిచినటువంటి ప్రేమ, శాశ్వతమైన ప్రేమతో మనల్ని ఆయన ప్రేమించిన వాడిగా ఉన్నాడు. విడువక ఎడబాయికి కృప చూపిస్తున్నాడు. ఎందుకంటే ఆశ్చర్యకరమైన ప్రేమతో మనం ప్రేమించాడు. అత్యంత ప్రేమాస్వరూపుడైన దేవుడు తన అద్భుతమైన ప్రేమతో మనం ఎదుర్కొన్నాడు. మరణమైనను జీవమైనను ప్రధానులైనను అధికారులైనను ఎత్తైనను లోతైనను సృష్టింపబడిన మరి ఏదైనాను ప్రభు ప్రేమను ఇచ్చి మనల్ని ఎడబాపు నేరదని రూఢిగా నమ్ముతున్న మనము మనసారా ప్రభు అని ప్రేమకై స్తోత్రం, నీ జాలికై స్తోత్రం, నీ దయకై స్తోత్రం, నీ కృపకై స్తోత్రం, నీ మంచితనాన్ని బట్టి నీకు స్తోత్రాలు, నీ నమ్మకత్వాన్ని బట్టి నీకు స్తోత్రాలు ప్రభు అని చెప్పడానికి ఇష్టపడతామా. శాశ్వతుడైన దేవుడు మార్పు చెందని ప్రేమతో మనం ప్రేమిస్తుండగా ఈరోజు ప్రభు నా భక్తి కూడా మార్పు చెందనిదిగా, నిన్ను ప్రేమించేటువంటి విధానంలో, నీకు లోబడే విషయంలో, నీకు సంతృప్తినిచ్చేటువంటి విషయంలో నేను మార్పు చెందక నిత్యము నేను కొలిచే భాగ్యాన్ని నాకు దయచే ప్రభు. ఇదిగో మా పూర్ణ హృదయంతో ఆరాధిస్తూ మా అనుభూతితో కూడినటువంటి స్తుతిని ఆరాధన మీకే సమర్పిస్తున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. ప్రభు నామము ఎన్నటన్నిటికీ స్తుతింపబడును గాక. హల్లెలూయా. దేవుడు ఉన్నతుడు, ఆయన సర్వమునకు ఆధారభూతుడు అని లాస్ట్ వీక్ మనం నేర్చుకున్నాం కదా. ఈరోజు మరొక మాట, దేవుడు మార్పు చెందని వాడిగా ఉన్నాడు. ఈ మాట అర్థమవుతుందా మీకు? ఆయన మూడును బట్టి మనల్ని ప్రేమించేవాడిగా లేడు. హీఈస్ నాట్ ఇమోషనల్లీ బౌండ్. ఆయన మార్పు చెందని వ్యక్తిగా మనల్ని ప్రేమిస్తున్నాడు. ఆయన ప్రేమలో మార్పు లేదు, ఆయన కృపలో మార్పు లేదు, ఆయన దయలో మార్పు లేదు, ఆయన వాత్సల్యంలో మార్పు లేదు. ఆయన మార్పు చెందని వాడు. ఆయనలో ఛాయ గమనములు ఏవి కూడా ఆయనలో లేవంట. ఆయన ఎల్లప్పుడూ ఒకటే రీతిగా ఉన్నాడు. ఈ మాట కనుక మనకు అర్థమైతే ఆయన ఆరాధించుకుంటూ మనం ఉండలేం. ఈరోజు మనిషిలాగా దేవుని పోల్చుకుంటున్నాడు. మనిషికి కూడా హ్యూమన్ టెండెన్సీస్ ఉంటాయి కదా, మనిషి కూడా కొన్ని ఇమోషనల్ ఇంబ్యాలెన్సెస్ ఉంటాయి కదా, మనిషి కూడా మూడ్ స్వింగ్ అవుతూ ఉంటుంది కదా. దేవుడు కూడా అలాంటి వాడే అని మనిషితో దేవుని పోల్చేటువంటి తప్పు మనం చేస్తూ ఉన్నాం. విచ్ ఈస్ రియలీ రాంగ్ కన్సెప్షన్ అది. అవునే
ఈరోజు మనం ఒక మాట అర్థం చేసుకోవాలి. ఆయన మార్పు చెందని వాడిగా ఉన్నాడంటే ఈరోజు మనము కూడా ఆయన సేవిస్తున్న వరంగా, ఆయన ప్రేమను అనుభవిస్తున్న వరంగా మనం కూడా మార్పు చెందకూడదు. ఈరోజు చూడండి, ఒకటే రకమైన ఫుడ్ ఒక 10 రోజులు తిని చూడండి, మీలో ఒక మార్పు కలుగుతుంది. మార్పు కలిగిన తర్వాత మీరు దానికి అలవాటు పడిపోతారు అనుకోండి, ఆ తర్వాత మీలో పెద్ద మార్పులు ఏం కనపడవు. మీరు దానికి అలవాటు పడిపోతారు. ఈరోజు మార్పు చెందిన దేవునికి కనుక మీరు అలవాటు అయితే మీలో కూడా పెద్ద మార్పులు కనపడవు. ఒకసారి ఒకలాగా, ఇంకోసారి ఇంకోలాగా మీరు ప్రవర్తించరు. మీరు దేవునితో సహవాసం చేస్తే దేవుని గుణలక్షణాలను బట్టి మీరు కూడా ప్రభువుకు తగినట్లుగా మీరు కూడా మార్చబడగలుగుతారు. అలా మార్చబడగలగటమే ప్రభువుని ఆరాధించడం. ఈరోజు మన జీవితాలతో ప్రభువుని ఆరాధించడం అంటే ఒక పాఠం తీసుకుని ప్రభువుని ఆరాధించడం కాదు, ఒక వాయిద్యం వాయిస్తూ ప్రభువుని ఆరాధించడం కాదు, లేకపోతే కొన్ని మాటలు చెప్తూ ప్రభువుని ఆరాధించడం కాదు. ప్రభువుకు తగినట్లుగా నన్ను నేను మార్చుకోవడమే ప్రభువుని ఆరాధించడం. ఈ మాట మనకు అర్థం అవ్వాలి. ప్రభు మార్పు చెందినవాడు, మార్పు చెందిన రీతిలో మనం ప్రేమిస్తున్నాడు. మనము కూడా మన డివోషన్లో మార్పు ఉండొద్దు, ఇంకా నెక్స్ట్ లెవెల్కి వెళ్ళాలి తప్ప మనం ఈరోజు ఒకలాగా, రేపు ఒకలాగా, ఈ పూట ఒకలాగా, మంచిగా ఉన్నప్పుడు ఒకలాగా, అన్ని పరిస్థితులు కొంచెం అగమ్యగోచరంగా ఉన్నప్పుడు ఇంకోలాగా, మంచి మౌంటైన్ ఎక్స్పీరియన్సెస్ ఉన్నప్పుడు ఒకలాగా, వ్యాలీ ఎక్స్పీరియన్సెస్ ఉన్నప్పుడు ఇంకోలాగా, మన మూడుని బట్టి, మన సమయాన్ని బట్టి ప్రభువుని ఆరాధించడం కాదు, కానీ ఎల్లప్పుడూ ఏక హృదయంతో, ఏక దృష్టి కలవరమై, ఏక మనస్సుతో ప్రభువుని ఆరాధించాలి. ఆయన మీద మన దృష్టి ఉండాలి. విశ్వాసముకు కర్తయు దాన్ని కొనసాగించువాడైన ఆయన మీదే మన దృష్టి ఉండాలి. అప్పుడు ఏక దృష్టితో ఆయన ఆరాధించవచ్చు. మన జీవిత విధానం అంతటితో ప్రభువును ఆరాధించవచ్చు, గణపరచవచ్చు. లేదనుకోండి మనం త్వరగా విచ్ఛిన్నం అయిపోతుంది మన జీవితం, మనం పక్కదో పడిపోతాం. అలాంటి ఆరాధన దేవునికి ఇష్టం లేదు. ఇమోషనల్గా ప్రభువుని ఆరాధించాలని ఎప్పుడూ అనుకోవద్దు. అలా ఆరాధించాలనుకుంటే నీలో ఇమోషన్ పండితేనే నువ్వు ఆరాధిస్తావు, లేకపోతే ఆరాధించలేవు. నీకు ఆ ఇమోషన్ పండించడానికి నీకు మ్యూజిక్ అవసరం లేదు, నీకు పాట అవసరం లేదు. నువ్వు నిజంగా దేవుని ఆరాధించాలనుకుంటే, నువ్వు దేవునితో అనుసంధానం చేయబడితే, దేవునితో మమేకం కాగలిగితే దేవుని ఆరాధించడం చాలా సులువైన విషయం. ఎందుకు చాలామంది ఆరాధించలేకపోతున్నారు? ఎందుకు ఒకరు వర్షిప్ లీడ్ చేస్తేనే ఆరాధిస్తున్నామంటే మనం దేవునితో కనెక్షన్లో లేము. ఎవరో వచ్చి మనకు దేవునితో కనెక్షన్ ఏర్పాటు చేయాల్సి వస్తుంది. వీ నీడ్ ఆ ప్లాట్ఫామ్ ప్రొవైడర్ మనకు కావాల్సి వస్తుంది. అలాంటి అనుభవం ఏది మనకు అవసరం లేదు. పరిశుద్ధాత్మతో మనం సహవాసం చేస్తూ ఉంటే దేవుడు ఎలాంటి వాడో మనకు అర్థం చేయిస్తాడో, మనం దేవునికి తగినట్లుగా మార్చుకుంటాం. చూసారా, అదే దేవుడు కోరుకునేటువంటి ఆరాధన. ఈరోజు మనం పెదవులతో ప్రభువుని ఆరాధించి మన హృదయం దేవునికి అనుసంధానమై లేదనుకోండి, మనము సున్నం కొట్టిన సమాధులతో సమానం. అలా మనం ఉండటానికి వీలు లేదు. అందుకే దేవుడు మన కొరకు ఒక నూతన విధానాన్ని సిద్ధపరిచాడు. ఇదిగో మీరు ధర్మశాస్త్రాన్ని పాటించాల్సిన అవసరం లేదు, మీ హృదయం పలక మీద వాటిని నేను రాసేస్తాను అన్నాడు. ఈరోజు ప్రభువుని గురించి తెలుసుకున్న అనుభవ జ్ఞానం అనుకుంటే ప్రభువును ఆరాధిస్తూ ప్రభువుకు తగినట్లుగా మన జీవితాలు మార్చుకొని ప్రభువును గణపరిచేటువంటి జీవితాలుగా మన జీవితాలు మార్చబడతాయి. అదే దేవుడు మన నుంచి కోరుకుంటున్నాడు తప్ప ఇంకోటి ఏది ఆయన ఆశించట్లేదు. ఈ మాట కనుక మనకు అర్థమైతే ప్రభువుకు తగినట్లుగా మార్చుకోవడానికి మనం ప్రయత్నం చేద్దాం. ఆమేన్. దేవుడు అట్టి కృపను మనకు అనుగ్రహించును గాక. దేవునికి స్తోత్రం. మరి లెర్న్ టు నో మినిస్ట్రీస్ ద్వారా ప్రతి ఆదివారం సాయంత్రం 7 గంటలకు ప్రసారం అవుతున్నటువంటి బ్లెస్సెడ్ టైమ్ విత్ జీసస్ అనేటువంటి సెషన్ ద్వారా మీరు దీవించబడుతున్నారని నేను నమ్ముతున్నాను. ఈ సెషన్ ప్రతిరోజు మీరు చూసుకోవచ్చు. మరి ప్రతి ఆదివారం మీకు అందుబాటులోకి వస్తుంది. సాయంత్రం 7 గంటలకు లెర్న్ టు నో అనేటువంటి యూట్యూబ్ ఛానల్ అందుబాటులో ఉంటుంది. దీన్ని మీరు వీక్షించవచ్చని, దీవెనకరంగా అనిపిస్తే ఫ్రెండ్స్ అండ్ రిలేషన్స్తో కూడా మీరు షేర్ చేయొచ్చని మీకు మనం చేస్తున్నాం. తర్వాత ప్రతి బుధవారం వర్డ్ ఆఫ్ విజ్డమ్ వావ్ అనేటువంటి ఇంగ్లీష్ షార్ట్ మెసేజ్ కూడా మీకు అందుబాటులో ఉంటుంది. దాన్ని కూడా మీరు వీక్షించవచ్చు. ప్రతి శనివారాల్లో స్క్రిప్చర్ టైం తెలుగులో శుక్రవారం, శనివారం ఇంగ్లీష్లో మీకు అందుబాటులో ఉంటుంది. వాక్యాన్ని ధ్యానించాలని ఆశ కలిగిన వారు వాక్యంను మరి క్రమంగా ధ్యానించడానికి అవకాశం ఉంటుంది కనుక మరి ఆ ఎపిసోడ్స్ కూడా మీరు చూడండి. మీరు వాక్యం ధ్యానించండి. ఆ తర్వాత మీకు డౌట్స్ వచ్చినప్పుడు కానీ, ఇంకా వాక్యాన్ని లోతుగా నేర్చుకోవాలనుకున్నప్పుడు కానీ ఈ స్క్రిప్చర్ టైం మెసేజెస్ కూడా మీరు ఫాలో చేయొచ్చండి మీకు మనం చేస్తున్నాం. తర్వాత ప్రతిరోజు ఒకవేళ ఫేస్బుక్ అండ్ ఇన్స్టాగ్రామ్లో మీరు ఉన్నట్లయితే ఒక డివోషనల్, వాక్యానుసారం డివోషనల్ మీకు వస్తుంది. అది కూడా వాక్యాన్ని ఎలా చదవాలి, వాక్యంలోని
లోతైన విషయాల గురించిన ఒక సినాప్సిస్, ఒక సమ్మరీ లాగా మీకు అందుబాటులో ఉంటుంది కనుక డివోషనల్ ప్రేయర్ కూడా అందుబాటులో ఉంటుంది. దాన్ని కూడా మీరు చదువుకొని ఇది ఒక అడిషనల్ రిసోర్స్ కానీ చూడండి, కానీ ఇదే రిసోర్స్ అనుకొని దీన్నే ఆధారం చేసుకొని మీ భక్తి జీవితం ఉండదు. అసలు నాకు ఎలా చదవాలో తెలియదండి, వాక్యం ఎలా రోజు ప్రారంభించాలో తెలియదండి అనుకుంటే దీన్ని ఒక రెఫరెన్స్గా తీసుకొని మరి స్లోగా మీ ఆత్మీయ జీవితం బిల్డ్ అయ్యే కొద్దీ దీన్ని మీరు ఉపయోగించుకోవచ్చు అని కూడా మీకు మనం చేస్తున్నాను. లెర్న్ టు నో మినిస్ట్రీస్ కోసం ప్రార్థన చేయండి. మరి మీ ప్రార్థన అవసరం ఏమన్నా కూడా మాకు తెలియచేయండి. వీఆర్ మోర్ దెన్ హ్యాపీ టు ప్రే ఫర్ యూ. లెర్న్ టు నో హిమ్ మినిస్ట్రీ ద్వారా అనేకులకు క్రీస్తును ఉన్నట్టుగా ప్రకటించాలని ఆశపడుతున్నాము. దేవుని యొక్క కృపను బట్టి, దేవుడు ఇచ్చినటువంటి దర్శనాన్ని బట్టి ప్రభువులు ఆనందిస్తూ ప్రభు కొరకు జీవించేటువంటి ప్రజలను ప్రభు కొరకు నిర్మించాలనే ఉద్దేశంతో ప్రారంభించినటువంటి ఈ పరిచర్యలో మరి ప్రభు యొక్క కృపను బట్టి మేము నడుస్తుండగా మీ ప్రార్థన సహకారాన్ని కూడా మాకు అందించాలని మీకు మనం చేస్తున్నాను. మంచిది. దేవుని వాక్యాలను మనం వేద్దాం. దేవుని వాక్యాన్ని మనం ధ్యానిస్తుండగా దేవుడు మన జీవితాలను మార్చునుగాక. హల్లెలూయా. లాస్ట్ వీక్ మీతో మాట్లాడుతూ ప్రభువుని గురించి ఒక అనుభవ జ్ఞానంలోకి మనం రావాలంటే మొదట ప్రభు ఎవరో మనకు అర్థం అవ్వాలని చెప్పాను. లాస్ట్ వీక్ మీతో మాట్లాడుతూ సమస్తానికి ఆధారభూతుడు ఆయనే అని మీతో చెప్పాను. మరి మీ సమస్తానికి ప్రభువే ఆధారం అని మీరు గ్రహించారా? దేవునికి కృతజ్ఞతలు చెప్తున్నారా? అలా చెప్పిన వారికి దేవుడు సమస్తం విషయంలో ఆధారమై ఉండి నడిపిస్తాడని మనం గ్రహించగలుగుతాం. ఓకే, ఈరోజు ఇంకో మాట మీకు తెలియజేయాలని ఆశపడుతున్నాను. దేవుని గురించి ఇంకో మాట మీకు తెలియజేయాలని ఆశపడుతున్నాను. మలాకి గ్రంథము 3వ అధ్యాయం 6వ వచనం ఒకసారి మనం ధ్యానించడానికి ప్రయత్నం చేద్దాం. మలాకి గ్రంథము 3వ అధ్యాయము 6వ వచనం. యెహోవానైన నేను మార్పు లేనివాడను గనుక యాకోబు సంతతి వారైన మీరు లయము కాలేదు. ఇందులో చాలా ప్రాముఖ్యంగా దేవుడు చెప్తున్న మాట ఏంటంటే యెహోవాను నేను మార్పు చెందని వాడను అన్నాడు. ఆయన తన గురించి తను ప్రకటించుకుంటున్న విషయం ఏంటంటే ఆయన మార్పు చెందని వాడిగా ఉన్నాడని. ఈరోజు మన దేవుడు ఆల్రెడీ మీతో చెప్పాను, ఆయన స్థిరముగా ఉన్నాడు. ఆయనలో ఏ ఛాయాగమనములు లేవు. ఆయన మార్పు చెందని వ్యక్తిగా ఉన్నాడని మనం చూస్తాం. వ్యక్తి అనడం కంటే కూడా ఆయన మార్పు చెందని దేవుడు అని చెప్పడం చాలా ప్రాముఖ్యంగా మనం అర్థం చేసుకోగలిగాం. ఎందుకంటే ఆయన మార్పు చెందేటువంటి వాడు కాదు. ఈరోజు ఆయన దగ్గర నుంచి వస్తున్నది ఏది కూడా మన దగ్గర మార్పుగా రావట్లేదు. అంటే మేబీ డిఫరెంట్గా మనకు అర్థమవుతుందేమో తెలియదు. కొన్నిసార్లు ఒకే కార్యాన్ని దేవుడు అనేక రీతిగా చేస్తూ ఉంటాడు, మనం సర్ప్రైజ్ చేయాలని ఆశపడతాడు. కానీ ఆయన మార్పు చెందేటువంటి వాడు కాదు అని మనం చూస్తాం. ఎలా అర్థం చేసుకోవాలి అని మనం చూస్తే, ఒకటి, ఈరోజు ఆయన నుంచి మనకు కలుగుతున్న సమస్తం కూడా ఆయన మనకు కంటిన్యూస్గా కాన్స్టెంట్గా ఇస్తున్నాడు. అది ఆయన ప్రేమ చూడండి, ఆయన దయ చూడండి, ఆయన వాత్సల్యం చూడండి, ఆయన కనికరం చూడండి, ఆయన మంచితనం చూడండి. అసలు అందులో మార్పు ఉండదు. ఇప్పటికి ఎన్ని తరాలు గడిచిపోయాయో ఇజ్రాయెల్ ప్రజలు కూడా అదే విధంగా అనుగ్రహిస్తూ వచ్చాడు. తన జనులైన ప్రజలందరికీ కూడా ఇదే విధంగా ఆయన అనుగ్రహిస్తున్నాడు. తరాలు మారుతున్నాయి, యుగాలు మారుతున్నాయి, కానీ ఆయన మాత్రము మార్పు చెందని వ్యక్తిగా ఆయన ఉంటున్నాడు. అసలు ఎలా అర్థం చేసుకోవాలి? ఆయన నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్నవాడుగా ఉన్నాడు అని వాక్యం తెలియజేస్తుంది. నిన్న ఒకలాగా ఉన్నాడు, ఈరోజు ఇంకోలాగా ఉన్నాడు, రేపు ఇంకోలాగా ప్రవర్తిస్తాడేమో అని మనం ఆయన గురించి అనుకోవాల్సిన అవసరం లేదు. ఆయన స్థిరంగా ఉన్నాడు, ఎందుకంటే ఆయనలో ఎటువంటి మార్పు ఉండదు. ఆయన స్థిరంగా ఉన్నాడు కాబట్టి మనము అంతే ధైర్యంగా ఆయన మీద మనం ఆధారపడవచ్చు. ఈరోజు ఒకలాగా ఉంటే రేపు ఇంకోలాగా ఉంటే ఆయన మీద ఆధారపడడానికి అవుతుందా? అవుతుంది. మీరు చూడండి, ప్రతిరోజు కూడా నూతన వాత్సల్యమును మన కొరకు ఆయన అనుగ్రహిస్తున్నాడట. ప్రతిరోజు నూతన దయతో మనల్ని ఎదుర్కొంటున్నాడంట. ఎందుకు ఎదుర్కొంటున్నాడు ప్రతిరోజు నూతనంగా? ఎందుకంటే ఆయన మార్పు చెందిన వ్యక్తిగా ఉన్నాడు కాబట్టి ఆయన ప్రతిరోజు ఒకటేలాగా మనల్ని సర్వ్ చేస్తున్నాడు, ఒకటేలాగా మనం ట్రీట్ చేస్తున్నాడు. కానీ మనమేమనుకుంటున్నామంటే, లేదు, దేవుడు నన్ను విడిచిపెట్టేసాడేమో, దేవుడు నన్ను వదిలేసాడేమో, దేవుడు నాతో మూతి ముడుచుకున్నట్టుగా ఉన్నాడేమో, దేవుడు తన ముఖాన్ని మరుగు చేసుకున్నాడేమో, దేవుడు నాతో ఇదివరకట్లా లేడు, దేవుడు నన్ను ఇదివరకట్లా ప్రేమించట్లేదు అని మనము ఎన్నో రకాలుగా దేవుని గురించి ఒక మిస్అండర్స్టాండింగ్లోకి వెళ్ళిపోయాం. ఇది సరైన విషయం కాదు. దేవుడు ఎప్పుడూ మార్పు చెందే వ్యక్తి కాదు. ఇజ్రాయెల్ ప్రజలు ఎన్నో రకాలుగా దేవుని నుంచి దూరం అయిపోయారు, మెడవంగని ప్రజలుగా మారిపోయారు, దేవుని మాటకు లోబడలేదు.
కానీ దేవుడు వాళ్ళని ప్రేమించడం మాత్రం మానలేదు. మనం చూస్తాం కదా, ఇర్మీయా గ్రంథంలో ఆయన అంటాడు, శాశ్వతమైన ప్రేమతో నేను మేము ప్రేమిస్తున్నాను, విడువక మీ పట్ల నేను కృప చూపిస్తున్నాను అన్నాడు. ఆయన మారిపోయే వ్యక్తి అయితే ఆ ప్రజలను ఎప్పుడో నాశనం చేసేసి ఉన్నారు. ఆయన మారిపోయే వ్యక్తి అయితే ఆయన వారికి అనుగుణంగా యాక్షన్కి రియాక్షన్ ఇచ్చినట్టుగా దేవుడు వారికి చేసుకుంటారు. కానీ దేవుడు కృప చూపించేవాడుగా ఉన్నాడు. ఆయన తరతరములకు కృప చూపిస్తూనే ఉన్నాడు. ఆయన మార్పు చెందని వ్యక్తిగా ఉన్నాడు. ఎలా చెప్పగలం ఆయన మార్పు చెందట్లేదు అని? ఇంకో మాట సింపుల్గా అర్థం చేసుకోవాలంటే, చూడండి, ఆయన సిస్టమ్ క్రియేట్ చేసిన సిస్టంలో మార్పు ఉండదు. ఆయన సృష్టిని కలుగు చేశాడు కదా, సృష్టి యొక్క ధర్మంలో మార్పు మీకు కనపడిందా? ప్రతిరోజు సూర్యుడు ఎటువైపు నుంచి ఉదయిస్తున్నాడు? తూర్పు నుంచి ఉదయిస్తున్నాడు, పడమరలో అస్తమిస్తున్నాడు. అవునా? ఎప్పుడైనా ఈ సృష్టి యొక్క ధర్మం మారిందా? ఎప్పుడైనా మారిందా చెప్పండి? మారలేదు. ఎందుకు మారలేదంటే దేవుడు నిర్ణయించాడు ఆ విధంగా, అది అదే విధంగా పనిచేస్తుంది. ఈరోజు మన హృదయంని దేవుడు సృష్టించాడు, ఆ హృదయం యొక్క పనిని దేవుడు స్థిరపరిచాడు అంతే. అది అదే పని చేస్తుంది తప్ప ఇంకో పని చేయదు. ఓకే, అంటే దేవుడు మార్పు చెందని వ్యక్తి కనుక ఆయన చేసిన సిస్టమ్స్లో కూడా ఎటువంటి మార్పు ఉండదు అని మనం అర్థం చేసుకోవాలి. అవునా? ఈరోజు భూమిని కలుగు చేసిన తర్వాత, సృష్టించిన తర్వాత, భూమి తన యాక్సిస్లో తిరగాలి, అంత మాత్రం కాదు ఒక ఆర్బిట్లో సూర్యుని చుట్టూ తిరగాలి అని దేవుడు నిర్ణయించాడు. అది నిర్ణయించినట్టుగానే తిరుగుతోంది. ఇప్పటికి ఎన్ని వేల సంవత్సరాలు అయిందో కూడా అయినా ఎటువంటి మార్పు లేదు. ఎందుకంటే మార్పు చెందని వాడు దాన్ని క్రియేట్ చేశాడు కాబట్టి తన లాగానే ఉండాలని ఆశపడ్డాడు. ఈరోజు మన జీవితంలో కూడా మనం కూడా మార్పు చెందకుండా ఒక కరెక్ట్ మార్గంలో మనం నడవాలని ఆయన ఆశపడుతున్నాడు. ఆయన ఎవరో మనకు తెలిస్తే మనలో కూడా భిన్నాభిప్రాయాలు కలవు, మనలో కూడా ఛాయాగమనం కలవు. కొన్నిసార్లు చీకటి కోణాలు కనపడుతున్నాయి, కొన్నిసార్లు వెలుగు సంబంధులుగా జీవిస్తున్నాము. ఇలాంటి ఛాయాగమనం మనలో కూడా కనపడవు. ఈ విషయం మనకు అర్థం అవ్వాలి. అందుకే ఆయన మార్పు చెందిన వాడిగా ఉన్నాడంట. కనుక యాకోబు సంతతి వారైన మీరు లయం కాలేదు. యాకోబు సంతతి వారు లయం కాకుండా వారికి ప్రతిరోజు దయనిస్తూ వచ్చాడు. ఇప్పటికీ మనం నిర్మూలం అవ్వకుండా దయను అనుగ్రహిస్తూనే ఉన్నాడు. ఆయన మార్పు చెందిన వ్యక్తి అయితే అబ్బా వీళ్ళు మడవంగని జనంగా ఉన్నారు, వీళ్ళు నశింపు చేస్తాను అనుకునేవాడు. ఆయన మార్పు చెందలేదు. ఇంకో మాట ఇప్పుడు మనం పాడాం కదా పాట, రోమిలకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 38-39 వచనాల్లో గల మాటను చూస్తే, మరణమైనను జీవమైనను దేవదూతలు అయినను ప్రధానులైనను ఉన్నవి అయినను రాబోనవైనను అధికారులైనను ఎత్తైనను లోతైనను సృష్టింపబడిన మరి ఏదైనను మన ప్రభు అయిన క్రీస్తు యేసు నందలి దేవుని ప్రేమ నుండి మనలను ఎడబాప నేరమని రూఢిగా నమ్ముచున్నాము అంటున్నాడు బాగుపడుతుంది. ఏదరఫ్ని మనం ఆయనతో ఆయన విడదీయరాని బంధంలోకి మనం తీసుకుని వచ్చాడు. ఆయన తరతరములకు తన నిబంధనలు కొనసాగించేవాడుగా ఉన్నాడు. ఆయన మార్పు చెందే దేవుడు కాదు, ఆయన మాట మార్చుకునే దేవుడు కాదు. ఆయన ఒకసారి చెప్పాడంటే దాన్ని నెరవేరుస్తాడు అంతే. లేదు టర్మ్స్ అండ్ కండిషన్స్ అప్లైడ్, నువ్వు మాట వినలేదు కాబట్టి నేను నా మాట మార్చుకుంటానని చెప్పాడు కాదు. మాట ఇచ్చాడు కనుక నెరవేరుస్తాడు. ఇజ్రాయెల్ ప్రజలను దీవిస్తానని చెప్పాడు కాబట్టి దీవిస్తాడు అంతే. అట్లనే ఇజ్రాయెల్ ప్రజలు ఎలాగైనా జీవించవచ్చు అంటే లేదు, ఆయన మార్పు చెందినవాడిగా ఉన్నాడు, దాన్ని నేను లైసెన్స్గా తీసుకోకూడదు అని ఇజ్రాయెల్ ప్రజలు ఆలోచన చేయాలి. ఓకే, దావీదుతో దేవుడు మాట చెప్పాడు, ఎందుకో నీ సింహాసనం మీద నేను ఎల్లప్పుడూ నీ డెస్టినెన్స్ని కూర్చోబెడతాను అన్నట్టు. కూర్చోబెట్టాడా లేదా? కూర్చోబెడుతున్నాడు. అది దావీదు గొప్పతనం కాదు, దేవుని గొప్పతనం. అవునా? తరతరాలకు నిన్ను నీ కుటుంబాన్ని దీవిస్తానని అబ్రాహాంతో చెప్పాడు. అబ్రాహాం దీవించబడ్డాడు లేదా? దీవించబడ్డాడు. అది అబ్రాహాం గొప్పతనం కాదు, దేవుడు గొప్పతనం. ఎందుకంటే నిబంధన చేసేవాడు ఆయనే. ఆ నిబంధన చేసి అబ్రాహాం పక్షాన కూడా ఆ నిబంధనలో ప్రయాసపడేవాడు దేవుడే. ఇప్పటికీ మన జీవితంలో ప్రయాసపడుతున్న కూడా ఆయనే. ఆయన మార్పు చెందకుండా కాన్స్టెంట్గా ఉన్నాడు కాబట్టి మనల్ని ఆయన నడిపించుకుంటూ ఉండగలుగుతున్నాడు. ఆయన మార్పు చెందుతూ ఉందంటే ఈరోజు పాయింట్ ఆఫ్ రెఫరెన్స్ మనకు ఉండేది కాదు. ఎందుకు ఈ మాటలు చెప్తున్నానంటే మోస్ట్ ఆఫ్ ది టైం ఆయన స్థిరంగా ఉండడాన్ని బట్టే మనము అస్థిరులైనప్పటికీ మనల్ని ఒక మార్గంలో నడిపించి తిరిగి మనల్ని రీడైరెక్ట్ చేస్తూ ఆయన యుద్ధకు నడిపించుకోవడానికి ఆయన ప్రయత్నం చేస్తున్నాడు. ఆయన కనుక ఇక్కడ ఒకసారి అక్కడ ఒకసారి అలా ఇలా తిరుగుతూ ఉండి
ఇక మార్పు చెందిపోయే వ్యక్తిగా ఆయన ఉంటే, ఈరోజు ఆయన రిసోర్సెస్లో మార్పు ఉంటే మన జీవితం కూడా అస్థిరంగా ఉండదేమో. కానీ ఈరోజు మన అస్థిరులుగా ఉన్నాము, అది మన బలహీనతను బట్టి మాత్రమే అని గుర్తుంచుకోవాలి. ఆయన ఎలా స్థిరంగా ఉన్నాడో, ఆయన ఎలా తరాలు మారినా యుగాలు మారినా శాశ్వతంగా ఎలా ఆయన స్థిరంగా ఉన్నాడో మనం అర్థం చేసుకోగలిగితే, ఈరోజు పరిస్థితులు ఎలా ఉన్నా నేను నా భక్తిలో మార్పు ఉండొద్దు, నేను నా జీవిత విధానంలో మార్పు ఉండొద్దు, ఆయన వెంబడించే విధానంలో నేను మార్పు కలిగి ఉండొద్దు. మార్పు అంటే కంప్లీట్ లెఫ్ట్ కంప్లీట్ రైట్ లాగా ఉండొద్దు, 180 degrees మార్పు రావద్దు. ఈరోజు ప్రభులో స్థిరమైనటువంటి పునాది కలిగిన విశ్వాసాన్ని మనం కలిగి ఉండాలి. మన విశ్వాసంలో మార్పు రాకూడదు. ఒకసారి విశ్వాసంతో ప్రవర్తించడము, ఇంకోసారి అవిశ్వాసం కలిగి ఉండటము, ఒకసారి చిన్న విశ్వాసం, ఇంకోసారి పెద్ద విశ్వాసం. ఇదంతా కాదు. స్థిరమైనటువంటి విశ్వాసము, స్థిరమైనటువంటి భక్తి జీవితము, మార్పు చెందని ఒక డివోషన్తో దేవుని ఆరాధించడము, దేవుని వెంబడించడము, దేవుని సేవించడం అనేటువంటి విధానం మనం నేర్చుకోగలగాలి. ఈరోజు ఇప్పుడు ఒకలాగా, రేపు ఒకలాగా, అన్నీ బాగున్నప్పుడు ఒకలాగా, ఏమి బాగలేనప్పుడు ఇంకోలాగా మన దేవునితో ఉండటానికి వీల్లేదు. దేవుడు మార్పు చెందకుండా మనం ప్రేమిస్తూ ఉన్నాడు. శాశ్వతం ప్రేమతో మనం ప్రేమిస్తూ ఉన్నాడు. తరాలు మారిన, యుగాలు మారిన ఆయన కృప మారట్లేదు. మనం కూడా మన జీవితంలో అది కనుక అర్థం చేసుకుంటే, ఆయన మార్పు చెందినవాడిగా ఉన్నాడు. నేనెందుకు ఇంత ఫ్లక్చుయేట్ అవుతున్నాను నా జీవితంలో, నా భక్తి విషయంలో ఎందుకు ఇంత ఫ్లక్చుయేట్ అవుతున్నాను, ఈరోజు నా జీవిత విధానంలో ఎందుకు ఇంత ఫ్లక్చుయేషన్స్ నేను అనుభవిస్తున్నాను అనే మనం గుర్తు చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. మన దేవుడు మార్పు చెందినవాడిగా ఉన్నాడు. నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్నాడు. నిన్న వాళ్ళకి ఎలా చేశాడో మీరు ఆదికాండం నుంచి చూస్తూ వస్తే, పాత నిబంధనలో ఎలా ఉన్నాడో కొత్త నిబంధనలోనూ అలానే ఉన్నాడు, ఆది అపోస్తలుల సంఘంలోనూ అలాగనే ఉన్నాడు, ఇప్పటికీ అలానే ఉంటాడు, రేపటికి అలానే ఉంటాడు. ఆయనలో మార్పు ఉండదు. కానీ మనము పాత నిబంధనలో ఆయన చాలా గంభీరుడు, ఆయన చాలా భయంకరుడు, ఆయన కోపగించేటువంటి వాడు అని రాంగ్ కన్సెప్షన్లో ఉన్నాం. కొత్త నిబంధనలు వచ్చినప్పటికి యేసుక్రీస్తు చాలా ప్రేమ స్వరూపిగా వచ్చాడు, అందరికీ మేలు చేసేవాడిగా వచ్చాడు, ఆయన ఎవరిని గద్దించలేదు, ఆయన ప్రేమ చూపించాడు, కార్యాలు చేస్తూ వచ్చాడు. ఇప్పుడు కృపాయుగంలో ఆయన కార్యాలే చేస్తాడు, అద్భుతాలే చేస్తాడు, ఆయన అన్నీ క్షమిస్తాడు. మనమే ఆయన మార్చేసాం, కానీ ఆయన ఎక్కడ మార్పు చెందలే. ఆయన ఎక్కడ మార్పు చెందడు కూడా. ఆయన ఎప్పుడూ ఒకటే అలాగ ఉన్నాడు. ఆయన ఇజ్రాయేలు తను కనపరుచుకున్నప్పుడు ఐఎమ్ గ్రేషియస్, నేను కృపా సమృద్ధి గలవాడిని అని చెప్పాడు, నేను దయాళుడని చెప్పాడు, నేను కోపగించులో నిదానించువాడిని అని చెప్పాడు, ప్రేమించే విషయంలో చాలా కృప చూపించేవాడిని అని చెప్పాడు ఆయన. అది తన గురించి ఆయన తెలియజేసుకునే విధానం. అయితే దేవుడు అలాంటి వాడనే విషయం మనకు అర్థం కాక ఆయన స్వరం విని భయపడిపోయారు. దేవుని గురించి రాంగ్ కన్సెప్షన్ మనలో పడిపోయింది. అపవాది దానికి నీళ్లు పోసి బాగా మనల్ని పెంచి పోషిస్తున్నాడు. దేవుడు ఎప్పుడు మారుతుంది. ఆయన అత్యంత ప్రేమాస్వరూపుడే, ఆయన క్షమించబడే యేసుక్రీస్తు ప్రభు ద్వారా మనకు అర్థమైంది అది. అయితే అప్పుడు ఇలా ఉన్నాడు, ఇప్పుడు ఇలా ఉన్నాడు అనడానికి లేదు. ఆయన ఒకటేలాగా ఉన్నాడని మనం చూస్తాం. ఇప్పుడు కృప విస్తరింప చేశాడు. క్రీస్తు ద్వారా కృప మనకు వచ్చింది, కృపాసత్యం మనకు వచ్చాయి. ఆ కృపాసత్యం మనకు వెలుగులోనికి వచ్చాయి కాబట్టి యాక్సెసిబుల్ చేయబడ్డాయి. అంతేగాని ఆయన అప్పుడే ఇచ్చాడు, పాత నిబంధనలోనే ఇచ్చాడు, కానీ వాళ్ళు గుర్తించలేదు అంతే. ఇప్పుడు మనకు గుర్తించడానికి పరిశుద్ధాత్మను మనకి ఇచ్చాడు. ఈజ్ మేకింగ్ హిమ్సెల్ఫ్ మోర్ అవైలబుల్ టు అస్ రైట్ నౌ. మనకి ఇంకా ఎక్కువగా స్పష్టంగా అర్థం చేయించేలా మన కోసం ఆయన ప్రయాసపడుతున్నాడు. ఎందుకంటే రాంగ్ కన్సెప్షన్స్ ఎక్కువైపోయాయి ఆయన గురించిన అపార్థాలు ఎక్కువైపోయాయి. మనకు ఆయన గురించి అర్థం చేసుకోకపోయినా అపార్థం ఎక్కువ చేసుకున్నాము. ఆయన తరానికి ఒకలాగా పరిచయం అయ్యాడు, ఆయన ఇలాంటి వాడు అలాంటి వాడు. ఇప్పుడు ఆయన పెద్ద జీనిలాగా కనబడుతున్నాడు, మనకు పని చేసి పెట్టేవాళ్ళకి కనబడుతున్నాడు. ఆయనకి ఇవ్వాల్సిన గౌరవం, ఆయనకి ఇవ్వాల్సిన మహిమ, ఘనత, ప్రభావం మనం ఇవ్వలేకపోతున్నాం. ఆయన పని వాళ్ళకి చూస్తున్నాం. నాకు ఆ పని చేసి పెట్టు, ఈ పని చేసి పెట్టు, నాకు ఈ ఆశీర్వాదం, నన్ను ఇలా దీవించు, అలా దీవించు అని పని చెప్తున్నాం ఆయనకి. ఆయన మహిమ ప్రభావం కనుక మనకు అర్థమైతే, ఆయన మార్పు చెందినవాడిగా ఉన్నాడు. పాత నిబంధనలు ఆయన పేరు పలకడానికి కూడా భయపడ్డారండి. ఇప్పుడు యేసు నామములోని ఏం కావాలంటే అదంతా మాట్లాడుతున్నాం. ఆయన యాక్సెస్ ఇచ్చాడు అంతే తప్ప ఆయన 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 మహిమ మారలేదు, ఆయన ప్రభావం మారలేదు, ఆయన ఉనికి మారలేదు, ఆయన వ్యక్తిత్వం మారలేదు. ఆయన ఒకటేలాగా ఉన్నాడు.
ఈరోజు ఆయనలాగా సేవించడం మనం నేర్చుకోవాలి. ఆయన మార్పు చెందని వాడిగా తను రియలిస్టిక్గా మనకు కనపరుచుకుంటున్నాడు అంతే. రియలిస్టిక్గా కనపరుచుకుంటా ఉంటే దాన్ని మనం లీనియన్స్గా ఒక లైసెన్స్గా తీసుకోవద్దు. జాగ్రత్తగా మనం ఉండాలి. ఈరోజు సూర్యుని మీరు గమనించి చూడండి, సూర్యుడిలో ఎటువంటి మార్పు లేదు. సూర్యుడు ప్రతిరోజు ఒకటేలాగా ఉదయిస్తున్నాడు, ఒకటేలాగా అస్తమిస్తున్నాడు. అయితే కొన్నిసార్లు ప్రచండమైనటువంటి తాపం మనకు కనపడుతుంది, వేడి కనపడుతుంది. ఎందుకు కనపడుతుందంటే ఆ ఆర్బిట్లో కూడా డిఫరెన్స్ లేదు. ఆర్బిట్లో దగ్గరకు వస్తుందా? ఆర్బిట్లో దగ్గరకు రావట్లేదు. ఒక ఆర్బిట్ సిద్ధపరిచాడు. ఇది ఇది ఆ సూర్యుడు అనుకుంటే దాని చుట్టూ ఒక ఆర్బిట్ సిద్ధపరిచాడు. ఆ ఆర్బిట్లోనే తిరుగుతూ ఉంది. దగ్గరికి రావడం, దూరంగా రావడం ఏం లేదు. కానీ ఆ ఉష్ణోగ్రత ఎక్కువ మనకు ఎందుకు కనపడుతుందంటే మనలో ఈ ఎన్విరాన్మెంట్లో కొన్ని మార్పులు చేర్పులు మనం చేసుకున్నాం. దాన్ని బట్టి ఆ వేడిని తట్టుకోలేకపోతున్నాము. అంటే మన అండర్స్టాండింగ్ మార్చుకున్నాం దేవుని గురించి అపార్థమే మనలో కనపడుతుంది తప్ప దేవుని అర్థం చేసుకున్న వారంగా ఆయనలో మార్పు లేదు, నాలోనే మార్పు ఉందని గ్రహించాల్సిన ఒక సమయం వచ్చింది ఈరోజు. ఇప్పటికీ మనము నాలోనే తప్పు ఉంది, ఆయనలో ఏ తప్పు లేదని గ్రహించాలి. ఆయన ముఖం ముడుచుకొని ముఖం తిప్పేసుకున్నట్టు అర్థం ఏంటి? ఆయన మారిపోయాడని కాదు. నా పాపములు, నా అపరాధం, నా దోషములు నాకు నా దేవునికి మధ్యలో వచ్చేసి ఒక గ్రహణంగా మారిపోయింది. అందుకే ఆయన అనుగ్రహాన్ని పొందలేకపోతున్నాను. నన్ను నేను మార్చుకోవాలి అని మనకు అర్థం అవ్వాలి. ఆయన మార్పు చెందట్లేదు. ఆయన మార్పు చెందకుండా తన ప్రేమను, తన వాత్సల్యమును మనకు అనుగ్రహిస్తూనే ఉన్నాడు. కానీ నేను వాటిని అనుభవించలేకపోతున్నానంటే తప్పు నాలోనే ఉంది. నన్ను నేను మార్చుకోవాలి. ఒక మార్పు చెందిన జీవిత విధానంతో మారు మనస్సు కలిగి నేను ప్రభువును సేవించాలి తప్ప ఆయన్ను నొప్పించే విధంగా, ఆయన కష్టపెట్టే విధంగా నా జీవితం ఉందేమో. నేనే మార్పు చెందాలి, నేనే నా పద్ధతులు మార్చుకోవాలి, నేనే నా జీవిత విధానాన్ని మార్చుకోవాలి, నేనే దుర్మార్గం నుంచి మళ్ళీ నా దేవుని దగ్గర తిరిగి రావాలి అని మనకు అర్థమవుతుంది. నా దేవుడు ఎక్కడా మారలే. ఆయన ఎప్పుడు మారేవాడు కాదు. ఆయన మార్పు చెందినవాడిగా ఉన్నాడు. ఆయన్ను బట్టి ఇప్పటికీ మనం ఇంకా ఉన్నాం. కానీ అవకాశాలు ఇస్తున్నాడు, పరుచుకోవట్లేదు. మనం అందరం కూడా జ్ఞాపకం చేసుకోవాలి. ఎప్పటికప్పుడు మన జీవితాలను సరిచేసుకుంటూ, ప్రభువా నీవు దయ చూపిస్తున్నావు, నీకు వందనాలు. ఇదిగో మార్పు చెందని భక్తితో, అంటే ఒక స్థిరమైనటువంటి భక్తి జీవితంతో, ఒక స్థిరమైనటువంటి విశ్వాస జీవితంతో, ఒక స్థిరమైనటువంటి జీవిత విధానం కలిగి నిన్ను ఘనపరిచేవారుగా, నిన్ను ఆరాధించేవారుగా మేము మార్చబడాలి అని మనం ప్రార్థన చేయగలి. ఆయనలో ఎటువంటి మార్పు లేదు. ఆయన యుగాలు మారినా, తరాలు మారినా ఆయన ఒకటేలాగా ఉన్నాడు. నిన్న నేడు నిరంతరం ఏకరెత్తుగా ఉన్నాడు. ఆయన ఉన్నవాడుగా ఉన్నాడు. అయితే మనము ఆయనకు తగినట్లుగా మనం మార్చుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మరి ఆయన ఇచ్చే రిసోర్సెస్లో కూడా మార్పు లేదు. ఆయన నిన్న ఎలా ఇచ్చాడో ఈరోజు అలానే ఇస్తాడు. ఆయన ముఖం ముడుచుకున్నాడు. ఆయన నాకు ఇవ్వడు చేయడని చెప్పడానికి లేదు. నేను నా జీవితాన్ని కనుక మార్చుకుంటే ఆయన ఇచ్చే విషయంలో ఇస్తూనే ఉంటాడు, మనం అనుభవించే విషయంలో అనుభవిస్తూనే ఉంటాము, మనం దీవించబడుతూనే ఉంటాం. అంతేగాని దేవుడు మార్పు చెందిపోయాడండి, దేవుడు ఇదివరకట్లా లేడండి, దేవుడు అనుగ్రహం మా మీద లేదండి, ఆయన వేరే ఎవరినో ఇష్టపడుతున్నాడని చెప్పడానికి లేదు దేవుని గురించి. ఈ మాటలు కనుక మాకు అర్థమైతే ఈరోజు ప్రభువుని సేవించడానికి మనమే మారాల్సిందే. ప్రభువుకు తగినట్లుగా కనుక మనం మారితే ప్రభు మనం దీవించే విధానంలో ఏ మార్పు ఉండదు. ఆయన ప్రేమను అనుభవించే విషయంలో ఏ మార్పు ఉండదు. ఆయన మార్పు చెందిన వాడిగా ఉన్నాడు. ఆయనతో సహవాసం చేస్తున్న మనం కూడా స్థిరమైనటువంటి వారంగా, ప్రభువుతో కొనసాగేటువంటి వారంగా దేవుడు మనల్ని మార్చుగాక. ప్రార్థన చేద్దాం. లెట్స్ లుక్ టు గాడ్ ఇన్ ప్రేయర్. జీవం గల తండ్రి, మీకు వందనాలు, కృతజ్ఞతాస్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. నిజమే కదా, మార్పు చెందిన దేవుడుగా మీరు ఉన్నారు. కానీ మేము మిమ్మల్ని అపార్థం చేసుకుంటూ వచ్చాం. పాత నిబంధనలో మీరు ఒకలాగా ఉన్నారు, కొత్త నిబంధనలో ఇంకోలాగా ప్రవర్తించారు, ఈ కృపాయుగంలో ఇంకోలాగా ఉన్నారని మిమ్మల్ని గురించిన అపార్థం మేము కలిగి ఉన్నాం తండ్రి. కానీ ఈరోజు మిమ్మల్ని గురించిన సరైన అవగాహనలోకి మేము రావడానికి ఇచ్చిన కృపను బట్టి మీకు స్తోత్రాలు. మీరు ఎల్లప్పుడూ మార్పు చెందిన దేవుడిగా ఉన్నారు. మేమే మా భక్తి జీవితంలో స్థిరత లేదు, మా విశ్వాస జీవితంలో స్థిరత్వం లేదు, మా జీవిత విధానంలో స్థిరత్వం లేదు. ఈరోజు మేము మార్పు చెందాలి. మీకు తగినట్లుగా మాలో మార్పు తీసుకురండి. మీకు తగినట్లుగా మా విశ్వాస జీవితంలో, మా భక్తి జీవితంలో ఒక మార్పు కావాలి. మేమే మార్పు చెంది మిమ్మల్ని ఘనపరిచి స్థిరమైనటువంటి విశ్వాస జీవితంలో కొనసాగడానికి మాకు సహాయం చేసి నడిపించండి. మా విషయంలో మార్పు చెందని ప్రేమతో మమ్మల్ని ప్రేమిస్తూ, మార్పు చెందని రీతిలో
మీ కాపురత్వంలో మమ్మల్ని నడిపిస్తున్నందుకు మీకు స్తోత్రాలు చెల్లిస్తూ మహిమను ఘనతను ప్రభావం మీకే అర్పిస్తూ మా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామములో అడిగి పెట్టుకుంటున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. థ్యాంక్ యూ సో మచ్. మీరు దీవించబడుతున్నాను నేను నమ్ముతున్నాను. మీకు ఈ సెషన్ దీవెనకరంగా అనిపిస్తే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేషన్స్తో కూడా దీన్ని మీరు షేర్ చేయొచ్చని మీకు మనవి చేస్తున్నాను. మార్పు చెందని దేవుని మీరు సేవిస్తున్నప్పుడు ప్రభు విషయంలో మార్పు చెందని స్థిరమైనటువంటి భక్తి జీవితాన్ని కలిగి ఉండడానికి మీరు ప్రయాసపడాలని కూడా మీకు మనవి చేస్తున్నాను. గాడ్ బ్లెస్ యు ఆల్.